సాధారణంగా మనందరూ అంటే పూజలు చేసేవాళ్ళు, ప్రతి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, కొంతమంది మగవారు కూడా దీపం వెలిగిస్తూ ఉంటారు పూజ గదిలోని. సో, మనం మామూలుగా జనరల్‌గా దీపం వెలిగించాం గదా! అని జెప్పేసేసి దీపం పెట్టేసి మన పనులు మనం చేసుకుంటూ ఉంటాము. మన పనుల మీద మనం వెళ్ళిపోతూ ఉంటాము. సో, ఆ దీపం కాసేపటికి కొండెక్కిపోతూ ఉంటుంది. అలాగే కొంతమందికేంటంటే కిచెన్‌లోనే దీపానికి సంబంధించిన దేవుడి మందిరం ఉంటుంది. ఆ పక్కనే కిచెను, ఆ సిలిండర్స్ అవన్నీ గూడా ఉంటాయి. సో, మనం ఇలా వెళ్ళిపోయినప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అనేదైతే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన సంఘటనకు సంబంధించి. సో, ప్రతి ఒక్కరు గూడా పూజ గదిలో దీపం పెట్టేటప్పుడు అండ్ స్టవ్ ఆన్ జేసి బయటికి వెళ్ళిపోయేవారు. ఉద్యోగం పని మీద ఇంట్లో ఎవరు లేకుండా బయటికి వెళ్ళిపోతున్నవారు. ఖచ్చితంగా మీరు వంట చేసిన తర్వాత సిలిండర్‌ని కింద ఆఫ్ చేశారా లేదా రెగ్యులేటర్ అనేది ఖచ్చితంగా చెక్ జేసుకోవాలి. అలాగే దీపం కూడా ఎంతసేపు వెలిగి అది కొండెక్కుతుంది అన్న టైం గూడా కొంచెం చూసుకుని అది అయిన తర్వాత మనం బయటకు వెళ్ళడం మంచిది. అంటే ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోవడము, చిన్నగా దీపం పెట్టుకోవడం ఇలాంటివి చేయడం మంచిది అనేదైతే అనిపిస్తూ ఉంది. సో, ఇప్పుడు ఇదెందుకు చెప్పడం అంటే నారాయణపేట జిల్లా కొసిగి అనే గ్రామంలోని ఒక మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఒక ఇంటిలోని విషాదం అయితే చోటు చేసుకుంది. మరి ఇంటిలో తెల్లవారి వాళ్ళకి శుక్రవారం పూట దీపం పెట్టే అలవాటు ఉంది. వాళ్ళు దీపం వెలిగించుకున్నారు. దీపం వెలిగించుకుని ప్రతి శుక్రవారం, శనివారం పూజ చేసే అలవాటు ఉందంట వాళ్ళకి. మరి దీపం వెలిగించి వాళ్ళు పనిల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ దీపం మరి వత్తి ఏ రకంగా అంటుకుంది ఏంటి అన్నది తెలియదు గాని మరి ఆ ఇల్లైతే మాత్రము కాలిపోవడం జరిగింది. పూర్తిగా దగ్ధం అయిపోయింది అదంతా కూడా. కొంచెం సగం పూరి గుడిసెలాగా సగం ఇంటి మాదిరిగా అంటే అటు ఇటుగా ఉంది. అది కొంచెము కటిక బేదరకంలో ఉన్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. వాళ్ళు ఏదో కూలి పనులకు వెళ్ళొస్తారు. మళ్ళా కుటుంబ సభ్యులంతా తమ జీవనం కొనసాగిస్తూ మళ్ళా ఉదయాన్నే పనులకు వెళ్ళిపోతారు. మరి ఈ తరుణంలో ఒకవేళ ఏదైనా ఎలుక గాని, ఏదైనా ఒత్తిని ఈడ్చుకొని వెళ్ళిపోవడం గాని ఏదైనా జరిగిందా అనేదైతే పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఆ ఇల్లు తగలబడిపోయింది అని చెప్పేసి. ఎందుకంటే ఇది పూర్తిగా దగ్ధమైపోవడంతో ఇంట్లో వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఆ చిన్నపాటి ఆర్థికంగా ఉండే చిన్నపాటి సామాన్లు, సరుకులు అన్ని కూడా పూర్తిగా కాలిబూడిదైపోయినాయి. మరి ఈ తరుణంలోన పోలీసులు కేసు అయితే నమోదు చేసుకున్నారు. ఫైర్ ఇంజిన్స్ వచ్చి జనరల్ గా ఆపడం జరిగింది. మరి గ్రామస్తులందరూ కూడా చాలా ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇల్లు కాలిపోయింది. మళ్ళీ వాళ్ళకి ఏంటి వాళ్ళు ఆపే అంటే మనకు అర్థమైపోతుంది. ఆ చిన్నపాటి ఇల్లుని కట్టుకోవడానికి కూడా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఏంటి అనేది. మరి ఆ ఇంటికి సంబంధించి వాళ్ళకి ఏదైనా వసతి గృహాన్ని కల్పిస్తారా ఏంటి అని చెప్పేసి అయితే వాళ్ళు అడగడం జరిగింది. మరి ప్రభుత్వం దీని మీద చర్య తీసుకుని వాళ్ళకి ఏదైనా గృహాన్ని కల్పించాలి. ఎందుకంటే వస్తువులు మొత్తం కాలిపోయినాయి కాబట్టి సామాన్లు ఉండవు, పడుకోవడానికి మంచం ఉండదు, బెడ్ షీట్స్ ఉండవు, ఈ ప్రాబ్లం అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళకి సహాయం చెయ్యాలి అని చెప్పేసి అయితే కోరుతున్నారు. సో ఇది మనము దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగాను ఇది ఏంటంటే చిన్న విషయం అయినప్పటికీ కూడాను ఇది ఓన్లీ ఆ చిన్నపాటి ఇంట్లో గృహంలో జరగడం మాత్రమే కాదు, పెద్దగా ఉన్న మన ఇళ్లలో కూడా ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే ఎలుకలు కూడా తిరుగుతూ ఉంటాయి అపార్ట్మెంట్స్ లో కానీ ఇలాంటి కొన్ని ప్లేసెస్ లోని. సో అటువంటప్పుడు ఖచ్చితంగా అవి వత్తుల్ని తీసుకుని వెళ్ళి మన కబోర్డ్స్ లో గానీ లేదా బెడ్ మీదకి ఈడ్చుకుని వెళ్ళిపోవడం గానీ లేదా అల్మరాస్ లోకి తీసుకుని వెళ్ళిపోవడం గానీ జరిగింది అనుకోండి, ఆ వత్తి కాబట్టి దానికి ఆయిల్ ఉంటుంది, అది ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీపం కొండెక్కిన తర్వాత అంటే దీపం పూర్తిగా అయిపోయిన తరువాత మీరు బయటకు వెళ్లే ప్రయత్నం చేయండి, లాక్ చేసి వెళ్ళాలనుకుంటే. అండ్ ముందుగా చెప్పుకున్నట్లుగా దయచేసి పూజ గదిలోని వంటగదిలో పూజ గది ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా రెగ్యులేటర్ మస్ట్ గా మీరు వంట అయిపోయిన తర్వాత మార్నింగ్ అయినా నైట్ నిద్రపోయేటప్పుడైనా రెగ్యులేటర్ ని కూడా ఆఫ్ చేసుకోండి. సో ఎలుకలు ఒక్కటే తీసుకెళ్లిపోతాయి అనేది కాదు, ప్రతి ఇంట్లో ఎలుకలు ఉండాలనేది కాదు. ఒక్కొక్కసారి మనకి సిలిండర్స్ కూడా ఇప్పుడు మనము ఆఫ్ చేయకుండా వెళ్ళిపోతే గ్యాస్ లీక్ అవుతూ ఉంది. అటువంటి టైంలో ఇక్కడ ఒత్తి ఉంటే ఈ గ్యాస్ లీక్ అయ్యి ఒత్తికి అంటుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ రకంగా కూడా బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా 1-2 చోట్ల ఇలా కూడా జరిగినాయి. సో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా ఇంట్లో ఎవరు లేకపోతే దీపం చెక్ చేసుకోండి. అండ్ ఎలక్ట్రికల్ గా మీకు లైట్స్ ఏమైనా ఆఫ్ చేసి ఆన్ చేసి ఉన్నాయి ఇవి చెక్ చేసుకోండి. అండ్ గ్యాస్ రెగ్యులేటర్ ఆఫ్ చేసి ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు మీరు కేటాయించగలిగితే ఇవన్నీ చెక్ చేసుకుని మీరు బయటకు వెళ్ళొచ్చు. లేని పక్షంలో మాత్రం ఇటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది ఇంట్లో గుడిసెలో చిన్నపాటి ఇంట్లో జరిగింది కాబట్టి పర్వాలేదు. ఇదే అపార్ట్మెంట్ లోనో ఇండిపెండెంట్ హౌస్ లోనో పెద్దగా బ్లాస్ట్ అయితే ఆ పక్కనున్నవి కిందనున్నవి ఇట్లా అనేకం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆర్థికంగా కూడా చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా తస్మత్ జాగ్రత్తగా ఉండండి.